శుభేను వనమాల్యను వేదవాస్యను భారజాతాపహారకను గోవర్ధనాచలం గోపాలను సర్వపాలకను జయ నిరంజనేను కామజనకైను కంజలోచనేను మధుగ్నేను మధురానాథన్ ద్వారకానాయికైన ప్రణేను బృందావనాంత సంచారణేను తులసీధామపోషణైను సమంత గుణనారాయణత్మగుబ్జా కృష్ణామృతరైన్ మాయనేను పరమపూరుషాను ముష్టికాసురజానూరమల్లయతి విశారదం సంసరణకం సర్వమురార్యం నరకాంతకైన్ అనాది బ్రహ్మచరణు కృష్ణ విష్ణుకర్షకైను శిశుపాల శరక్షేత్రను దుర్యోధనకులాంతకైన్ విదురాకురను సత్యవాచను సత్య సంకల్పైన సత్యభాం జైనేను సుభద్రాపురజను విష్ణును వేష్ణుతి ప్రదాయకను జగద్గురు జగన్నాథైన వేణునాథ విశారదైన వృషభాసురుని బాణాసురుని శిష్ట ప్రతిష్టాత్రని పరిభక్తను పేతామృతరైన పుణే సత్యభామాసమేత శ్రీ వేణుగోపాలస్వామి నానావిధ పరమణ పుష్పభూర్యాం సమాప్త ధూపం దీపం నైవేద్యం భూర్భవస్వతస్వ వితుర్వేణ్యం మృగ్వారి వసుదేమేది యోజన రుక్మిణే సత్యభామాసమేత శ్రీ వేణుగోపాలస్వామి నిర్మ అవసరాద్విధాసక్తే నాదికేన సకలానిధిం ప్రణాయిష్వాపనమస్కారాన్ సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి. హరి ఓం నమో భగవతే వాసుదేవాయ. వేదాహమేతం పురుషం మహంతం నాదిత్యవర్ణం తమసత్సుపారే సర్వాణి రూపాణి శ్రీకృష్ణోత్తమకరాణి భవంతో నీరాజనానంతరం శుద్ధ ఆజనీయం సమర్పయామి. నమో భగవతే వాసుదేవాయ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. గ్రామశిలావారి పాపారి విశేషిత అజన్మకృత పాపనం ప్రాయశ్చిత్తం దినే దినే కాలమృత్యుకరణం సర్వవ్యాధి నివారణం సమస్త శ్రీ విష్ణు పాదోదకం పావనం శంకరదారవిందాం కుశోజలాకం విక్రమస్తో వాహనారస పాదుకాధారణా విష్ణుర్వైకుంఠం. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మీకు నాకు మనందరికీ ఎంతో ఇష్టమైన దేవుడు ఆ శ్రీకృష్ణుడు పుట్టినరోజు. కృష్ణుడు అంట జన్మాష్టమి రోజు పుట్టాడు, అంటే అష్టమి రోజు పుట్టాడు. భాద్రపద మాసంలో వచ్చే ఈ అష్టమి నాటి మనం కృష్ణ జన్మాష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎన్ని లీలలు చేశాడు, ఎంత అల్లరి చేశాడు, ఎంతమంది రాక్షసులను సంహరించాడు, ఇలా కృష్ణుడి గురించి ఎన్నో విషయాలు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ టీవీలో చూస్తూ పాఠాల్లో వింటూ వచ్చాం. మరి కృష్ణుడు ఈరోజు పుట్టాడు కాబట్టి ఇక్కడ మనకి చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ అసలు కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం, అసలు శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత ఏంటి, ఆ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇక్కడ ఖాజాగూడ గ్రామంలో శ్రీ శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం 2011వ సంవత్సరంలో నార్ని అప్పారావు గారి దంపతుల చేత వైఘానసాగమోక్తంగా అత్యంత వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి కూడా నిత్య ధూపదీప కైంకర్యములన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇక్కడ స్వామివారి నిదర్శనం చాలా గొప్పగా ఉంటుందని భక్తులందరూ కూడా చెప్తున్నారు. దూర దూరం నుంచి కూడా వచ్చి స్వామివారికి నమస్కారం పెట్టుకుని వారి మనసులో ఉన్న కోరిక ధర్మబద్ధమైంది ఏదైనా సరే చక్కగా నెరవేరుతోందని భక్తులందరూ చెప్తున్నారు. ఈరోజు శ్రావణ బహుళ అష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి 6:30 గంటల వరకు భరతనాట్యం కార్యక్రమం ఉంటుంది. 6:30 గంటల నుంచి 8 గంటల వరకు వేణుగానము, సంగీతము, తర్వాత దాండియా మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. 9 గంటల నుండి 10 గంటల వరకు స్వామివారికి విశేష హారతలు ఉంటాయి. తరువాత 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా డీజే మ్యూజిక్తో స్వామివారి భజన పాటలు మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలని కోరుచున్నాము. సో ఈరోజు మనం ఖాజాగూడలో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ అసలు కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం అనేది తెలుసుకుందాం. అలాగే
కృష్ణ జన్మాష్టమి విశిష్టత ఏంటో మనం పూజారి గారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకి చిన్న క్యూట్ లిటిల్ కృష్ణ ఉన్నాడు. ఫస్ట్ ఈ కృష్ణుడు ఒరిజినల్ ఏమేంటో తెలుసుకుందాం. నీ పేరేంటి? మనీషా. మరి ఎవరి వేషం వేసుకున్నావు ఈరోజు? కృష్ణ. కృష్ణ. వై యు లవ్ కృష్ణ? ఎందుకు ఇష్టం కృష్ణుడు అంటే? కృష్ణ గుడ్ బాయ్. కృష్ణ గుడ్ బాయా? నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయా? నువ్వు గుడ్ బాయా? ఓకే. తను ఎవరు? అక్క? ఓకే ఓకే, కమ్ హియర్. ఇలా రా. ఓకే. నీ పేరు? నందిని. నందిని. నువ్వు ఎవరి వేషం వేసుకున్నావు ఈరోజు? గోపిక. గోపిక. నీకు కృష్ణ అంటే ఎందుకు ఇష్టం? కృష్ణ లవ్స్ ఎవ్రీవన్. అందుకు నీకు ఇష్టమా? దట్స్ వై యు లవ్ కృష్ణ. ఓకే. సో చిన్న బుడవ అయిపోయిందా? ఎంత త్వరగా అయిపోతే పారిపోతాం. కృష్ణ, 100 కోట్లు కావాలి, కొంచెం ఇవ్వచ్చు కదా? ఇవ్వవా? సో ఇక్కడైతే ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళని అడుగుదాం. సో హాయ్ బ్రదర్, మీ పేరు? పవన్. పవన్ గారు, వై యు లవ్ కృష్ణ? Yeah, he is the universal boss. That's why. ఓకే. మేడం, మీ పేరు? హరిణి. హరిణి. మీ పేరులోనే హరి ఉంది. ఓకే. సో మీకు ఎందుకు కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం? చెప్పినట్టుగానే చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటేనే ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చెప్పిన కథలు అలా ఎక్కువ వింటూ ఇంకా కృష్ణుడి మీద ఇష్టం పెరిగిపోయింది అలా. సో కృష్ణుడిలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అందరి గురించి ఆలోచిస్తాడు, చిలిపితనం ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి ఎలా ఉండాలో మొత్తం చెప్పాడు. అంటే ఒక బెస్ట్ బ్రదర్ కానీ, బెస్ట్ ఫాదర్ కానీ, బెస్ట్ ఇంకా అట్లా ఏదైనా బెస్ట్ ఫ్రెండ్ కానీ ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. ఎస్ ఇంకా అందుకని బాగా మంచి రోల్ మోడల్ లాగా అందరికి. అంటే ఇంకా మనిషి ఎలా నడుచుకోవాలి, తన మనిషి జన్మ ఎత్తాక మనిషి జన్మ తర్వాత ఏముంటది, అవి అటు వెళ్లకుండా ఉండాలంటే భగవద్గీత చెప్పాడు. ఇంకా అట్లా. యా, జై శ్రీకృష్ణ. ఓకే. సో ఇక్కడ నా పక్కన ఒక అక్క ఉన్నారు. హలో అండి మేడం, మీ పేరు? సునైనా. సునైనా గారు, వై యు లవ్ కృష్ణ? కృష్ణ ఇస్ అన్ ఎమోషన్. ఓకే. దట్స్ ఆల్. మీకు కృష్ణ మీ లైఫ్ లో ఎలా కనెక్ట్ అయ్యారు? నాకు చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే బాగా భక్తి. ఐ ఫీల్ మై సెల్ఫ్ అస్ గోపిక ఆఫ్ కృష్ణ. సో నైస్. ఐ సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ వెరీ మచ్. ఓకే. సో మీకు కృష్ణుడితో ఉన్న అనుబంధం ఎలాంటిది? గోపికకి భక్తురాలకి దేవుడికి ఉన్న సంబంధమా, లేకపోతే అంతే? గోపిక అన్నారు కదా. గోపిక అంటే బేసిక్ గా కృష్ణుడి భక్తురాలు లెక్క ఆరాధిస్తాం కదా అలా. ఓకే. సో కృష్ణుడు చాలా మందికి లైఫ్ లో ఎన్నో విషయాలు నేర్పించాడు. సో మీరు కృష్ణుడి జీవితాన్ని చూసి ఏం నేర్చుకున్నారు? ప్రేమనివ్వడం. ఒకసారి జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకే. నీ పేరు? ఆద్య. ఆద్య, నీకు కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం? కృష్ణుడు చాలా మంచోడు. ఎందుకంటే ఆడు మంచి సేవలు చేసేవారు, అందరినీ సేవ్ చేసేవాళ్ళు. సేవ్ చేసేవాడా? రాక్షసుల నుంచా? నువ్వు కృష్ణ వెబ్ సిరీస్ కానీ సీరియల్ కానీ చూసావా కృష్ణది? ఎస్, నేను చూసా. ఓకే. సో కృష్ణ వాళ్ళ మదర్ పేరు తెలుసా నీకు? ఎస్, యశోద. ఐ లవ్ కృష్ణ. జై శ్రీ కృష్ణ. ఓకే. సో మేడం, మీ పేరు? శ్యామల. మీ పేరు? చిన్న. చిన్న. ఓకే. సో మీకు కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం? కృష్ణుడు అంటే ఎందుకు ఇష్టం తెలియదు, కానీ నాకు చాలా కృష్ణుడు అన్ని దేవుళ్ళ మీద కృష్ణుడు అంటే ఇష్టం. రాధా, కృష్ణుడి మీద రాధ అంటే చాలా ఇష్టం. ఆ లవ్ స్టోరీ అన్నా చాలా ఇష్టం నాకు. ఆ మహాభారతం, రామాయణాల స్టోరీలు చదవడం వల్ల ఇష్టం. మీకెందుకు ఇష్టం మేడం? లైక్ ఇష్టం నాకు కృష్ణుడి కన్నా శివుడు అంటేనే ఇష్టం. ఏదో తిన్న గురించి వచ్చాను, టెంపుల్ మా ఫ్రెండ్ గురించి వచ్చా. కృష్ణుడిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఏదైనా ప్రశాంతంగా ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు తను. ఏదైనా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్తాడు తప్ప మన స్వార్థం కోసం గట్రా ఆలోచించడు. ఏదైనా కొంచెం ఆడపిల్లల గురించి కూడా ఆలోచిస్తాడు. ద్రౌపది కోసం కూడా యుద్ధం చేయడానికి కూడా ఆలోచించి చేశాడు కాబట్టి ఇష్టం నాకు. జై శ్రీకృష్ణ.